P4 చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. P4 విధానంలో పేదలను ధనికులను చేసే పద్ధతి అన్నమాట. ఈ P4లో భాగంగా ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పేద కుటుంబాలని దత్తత తీసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళని కూడా ప్రోత్సహించాలా, వాళ్ళని ఫినాన్షియల్గా పైకి తీసుకెళ్ళాలి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇప్పుడు ఆ P4 అనేది ప్రభుత్వ ఉపాధ్యాయులకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేశాడు, మీరంతా కూడా పేదలని దత్తత తీసుకోవాలని చెప్పేసి టీచర్లకు, హెడ్ మాస్టర్లకి, వీళ్ళకంతా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మీద వాళ్ళంతా కూడా లబో దిబోం అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉపాధ్యాయులు ఏ విధంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారో మనం చూసాం. అఫ్కోర్స్ ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేయడంలో ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషించారు. కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి టీచర్లు నమ్మారు. అయితే కూటమి ఏడాది పాలన ఉపాధ్యాయులు ప్రభుత్వంపై భ్రమలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇంతవరకు సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తుల వరకే పరిమితమవుతూ వచ్చాయి, కానీ అవి ఎక్కడా కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే కూటమి ప్రభుత్వం దిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పోరాటాలు చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి చాలామంది ఉపాధ్యాయ సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. దీనికి సంబంధించి వచ్చే నెల నుంచి అంచెలంచెలుగా నిరసన చేపట్టడానికి ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి తమ సమస్యల్ని ఏపీసీఎస్ గారికి తెలియజేస్తూ ఏపీ ఉపాధ్యాయుల సమాఖ్య ఒక లేఖ రాయడం కూడా జరిగింది. విద్యారంగంతో పాటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయం మీద పలు దఫాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకపోవడంతోనే ఈ లేఖ రాస్తున్నాము అని చెప్పేసి సిఎస్ గారికి రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసినటువంటి లేఖలో 18 సమస్యలు ప్రస్తావించడం జరిగింది. ఇందులో మెయిన్గా చెప్పాలంటే మన P4 ఏదైతే కూటమి ప్రభుత్వం P4 మార్గదర్శకాలను రిలీజ్ చేసిందో ఆ P4 మార్గదర్శకుల్ని ఎంపిక చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయొద్దని చెప్పేసి కూడా కోరడం జరిగింది వాళ్ళ రాసినటువంటి లేఖలు. ఎందుకంటే ప్రాపర్గా శాలరీస్ కూడా ఇవ్వడం లేదు. వచ్చే 50,000, 60,000, 70,000, 80,000 శాలరీతో మేము ఎలా అడాప్ట్ చేసుకొని ఎలా చేయగలమని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులకు 2 నెలలుగా చెల్లించిన జీతాలని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఏపీ ఉపాధ్యాయుల సమాఖ్య సిఎస్కు రాసినటువంటి లేఖలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల్ని అప్పగించొద్దు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% ఐఆర్ని ప్రకటించాలి. 3 పెండింగ్ డిఏలను వెంటనే ఇవ్వడం, అలాగే బకాయిలను తక్షణమే మంజూరు చేయడం, సిపిఎస్ రద్దు, అదేవిధంగా వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం, ఇలాంటి డిమాండ్లతో కూడినటువంటి లేఖను సిఎస్ గారికి ఉపాధ్యాయుల సంఘం రాయడం జరిగింది. వీటి సాధన కోసం ఆగస్టు 2వ తేదీ నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరికలు కూడా ఇస్తున్నాయి. మరి వీళ్ళ హెచ్చరికలను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుందా, స్పందిస్తుందా? ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశాన్ని బట్టి ఉపాధ్యాయుల ఆందోళన కూడా ఆధారపడి ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. మరి ఈ P4 విధానంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ఈ టీచర్లు పాటిస్తారా? దాని మీద కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఉపాధ్యాయులు. సో చంద్రబాబు నాయుడు గారి యొక్క P4 ఏదైతే ఉందో అది కలెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నెమ్మదిగా టీచర్ల దగ్గరికి వచ్చింది. ఈ టీచర్ల దగ్గర నుంచి ఇంకెక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. ఏ సచివాలయ వ్యవస్థ వరకు వెళ్తుందో, ఏ విఆర్ఏ దగ్గర వెళ్తుందో అనేది చూడాలి. ఎనీహౌ చూద్దాం. మొన్న కూడా సింగపూర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు P4 గురించి అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ కూడా ఎవరెవరికో చెప్పాడు, మీరంతా కూడా మీ దగ్గర ఫుల్గా డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మాకు కూడా కొంచెం డబ్బులు ఇవ్వండి,
అంటే తెలుగుదేశం పార్టీకి ఫండ్గా కూడా డబ్బులు ఇవ్వండి. అట్ ది సేమ్ టైం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలను కూడా ఆదుకోండి, వాళ్ళందరినీ కూడా రిచ్ చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. కామన్ సెన్స్గా ఎవరినో ఒకసారి ఆలోచన చేయాలా? డబ్బున్న వాళ్ళు పక్కనే ఉన్నటువంటి పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ధనవంతులు చేస్తే ధనవంతుల ఇళ్లలో పనిచేయడానికి మనుషులు వస్తారా? మన ఇండియన్ కల్చర్లో పన్ను మనుషులు లేకుండా సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వెసులుబాటు ఉందా? ఇదేమైనా అమెరికానా? అమెరికాలో అదేవిధంగా వెస్టర్న్ యూరప్ కంట్రీస్లో అయితే అక్కడ పని మనుషులు ఉండరు, వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. ఆ కల్చర్ మన ఇండియాలో లేదు. మన ఇండియాలో ధనవంతులకి పేదవాళ్ళు వచ్చి పని చేయాలి, అది రూల్ అలా ఉంది, నడుస్తుంది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదేదో మభ్య పెట్టేస్తామని చెప్పేసి ఆలోచన చేస్తే ఎవరు కూడా చేయరు, అది పాసిబిలిటీ కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నాడో మనకైతే అర్థం కావడం లేదు, కానీ అది ఎంతవరకు సక్సీడ్ అవుతుందో కూడా చూడాలి.